నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాము ఏర్పాటు చేసుకున్న ఆధ్యాత్మిక సభకు సహకారం కావాలని కోరి వచ్చిన మైనారిటీ వర్గానికి ఆర్థిక సహకారం అందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎస్వీఆర్ సర్కిల్లో అక్రమ కట్టడాలు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తొలగింపు. పోలలో పాత కక్షల కారణంతో యువకుడిని హత్య చేసిన అదే గ్రామానికి చెందిన యువకులు. ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్న సిఐ విల్సన్. తడిచిన మొలకెత్తిన ధాన్యపు గింజలను కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతాంగం. పెంటపాడు గౌరమ్మ గుడి ఆవరణలోని భక్తాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ వ్రతం చేసిన భక్తులు. తాడేపల్లిగూడెం గ్రంథాలయంలో లైబ్రరీ మాస్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆయనను సత్కరించిన అభివృద్ధి కమిటీ సభ్యులు రేడర్స్. ప్రతి మానవుడు దైవ చింతనలో బ్రతికినప్పుడే మానవ జీవితం సార్థకం అవుతుందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనార్టీ సభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే సహకారాన్ని కోరారు. బొలిశెట్టి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ముస్లిం సోదరులకు ఈ కార్యక్రమాన్ని నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, పెద్ద మసీద్ ఉపాధ్యక్షులు షేక్ శంసుద్దీన్, ఖాజా, మౌలానా మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్యే గారిని కలవగానే ఆయన ఎక్కువ కార్యక్రమానికి ఖర్చు చాలా అవుతుంది, నా వంతు సాయంగా నేను ముందుగా మీకు ఇస్తానని చెప్పి ఒక 10,000 రూపాయలు మరి ఈ ముస్లిం ఈ యొక్క ధార్మిక సభకి ఈ కార్యక్రమానికి ఆయన ఇవ్వడం ఆయన ఉదార స్వభావానికి మరి తార్కాణం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో అక్రమ నిర్మాణాలపై తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో అక్రమంగా నిర్మించిన 3 షాపులను తొలగించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పర్యవేక్షణలో టీపీఓ జగదీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో ఐ లవ్ యూ తాడేపల్లిగూడెం బోర్డు నిర్మాణం చేపడతామని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఆక్రమణకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఎస్వీఆర్ జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఒకటి ఐడెంటిఫై చేసాం. దాన్ని ఈరోజు రిమూవ్ చేయడం జరుగుతుంది. 2 షెల్టర్స్ కట్టారు, ఆ షెల్టర్స్ 2 కూడా రిమూవ్ చేస్తున్నాం ఇప్పుడు. అలాగే జంక్షన్ డెవలప్మెంట్స్ ఎస్వీఆర్ జంక్షన్, పోలీస్ ఐలాండ్, అలా వివిధ రకాల 2 రకాల జంక్షన్లు కూడా ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా, ట్రాఫిక్ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం. అలాగే జంక్షన్ డెవలప్మెంట్ కూడా చేస్తాం చేసి ఐ లవ్ యూ తాడేపల్లిగూడెం అనే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి టౌన్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఈ రోజు ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుంది. నోటీస్ రావడం నాగరాజు ఎంక్రోచ్మెంట్, ఇది రోడ్ మార్జిన్ లో నీ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. పక్క ఆయన హౌస్ కట్టుకుని నివాసం ఉంటుంటే నోటీస్ ఇస్తాం, కానీ ఇది పక్క ఎంక్రోచ్మెంట్, దీనికి నోటీస్ ఏం అక్కర్లేదు. ఏలూరు జిల్లా పోల గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని కిరాతకంగా కత్తితో నరికి చంపిన ఘటన మంగళవారం కలకలం రేపింది. భీమడోల్ మండలం పోల గ్రామానికి చెందిన పాతల నాగరాజును, అదే గ్రామానికి చెందిన కాంటు నాగతేజ, అతని సన్నిహితులు కొంతమంది పాతల నాగరాజును కత్తితో అతి కిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఏలూరు నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు నాగతేజ సహకరించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భీమడోలు సీఏ యూజే విల్సన్ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా వివరాలు వెల్లడించారు. భీమడోలు మండలం పూళ్ళ గ్రామానికి చెందినటువంటి పూళ్ళ ఎస్సీ కాలనీ పాతమాలపల్లి చెందినటువంటి పాతర నాగరాజు 40 years ఇతనికి క్యాస్ట్ బై ఎస్సీ. ఇతన్ని కాండ్రు నాగరాజు మరి నాగతేజ మరి కొంతమంది చంపినట్టుగా మాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ప్రాథమిక సమాచారాన్ని పట్టుకుని నేను భీమడోలు ఎస్ఐ భాష ఇద్దరం కలిసి ఇక్కడ పూళ్ళ విజిట్ చేయడం జరిగింది. సీన్ అంతా చూసుకున్నాము. ఇంకా టీమ్స్ అన్నీ వస్తున్నాయి. అన్ని టీమ్స్ వచ్చిన తర్వాత ఎవరు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముద్దాయిలు ఎవరు చేస్తే నేరం ఎవరు చేశారనేది వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తల మీద ఒక ఇంజురీ ఉంది, అట్లాగే కత్తి ఘాట్లు ఉన్నాయి, పూల్ ఆఫ్ బ్లడ్ ఉంది, చుట్టూ రక్తం మడుగులో ఇతను పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న సీనుని బట్టి ఇది క్లియర్గా మర్డర్ అని తెలుస్తుంది. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు పూర్తి సమాచారం తెలియజేయగలం. తడిచిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని భీమడోలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అల్పపీడన ప్రభావంతో భీమడోలు మండల వ్యాప్తంగా సన్నటి చిరుజల్లులతో 3 రోజులుగా వర్షం కురుస్తుంది. దపదపాలుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం తగ్గించుకోవడానికి ధాన్యం ఎండబెడుతున్న రైతులు వర్షం కారణంగా పరుగున ఎండబెట్టిన ధాన్యాన్ని బరకాలలో నెట్టులుగా కట్టి భద్రపరుస్తున్నారు. ఈ అకాల వర్షం కారణంగా ఎండబెట్టిన ధాన్యం తడిచి ఇంకొన్ని రోజులు అదనంగా ఆరబెట్టాల్సి వస్తుందని, కూలీలకు బరకాలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మొలకలు రావడంతో బస్తాకు 2-3 కేజీలు బరువు తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తడిచిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని భీమడోలుకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కవర్ చేయలేదు. రైతు కౌలు రైతులు చంద్రబాబు ఉన్నాడు, మరి ఆయనే మమ్మల్ని ఇక ఒడ్డుకి చేరాలంటే ఆయన బలహీనం. మనకి ఎలా కౌలు వస్తే బలహీనం ఎలా పోతుంది, జ్వరం వచ్చినా ఎలా పోతుంది, ఏదొచ్చినా ఆ రకంగా ఇది బరువు పోయి గులతానం వచ్చేది. బరువు అంటే తేలిక. అదే ఇవన్నీ ఆలోచిస్తూ మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగున్నా ఒడ్లు కొనియాలండి. తడిసినైనా పొడిగైనా సరే కొనియాలి. గవర్నమెంట్ మరి అధికారంలో ఉన్నందుకు ఇలాంటప్పుడు కాపాడాలండి. మా కట్టుబడి పొలాలు రైతుకి మేము సమాధానం చెప్పుకోవాలి. అమ్మనే ప్రకటన ఇవ్వాలండి, వడ్లు అమ్మనే కొనాలని. మా యందు దయచేసి పెద్ద మనిషితో ఆలోచించి, వాళ్ళ పెద్దోళ్ళు కాబట్టి ప్రభుత్వం మొత్తం జనాలందరినీ ఆయన గుర్తులో ఉన్నాం కాబట్టి రైతులందరూ ఆయన చేతిలో, ఆయన చిత్తమేనండి. ఆయన ఎదురుగా ఒక అడుగు వచ్చి రైతులు బాధలు తెలుసుకుని వడ్లు కొంటే మేము ఏమన్నా గట్టెక్తామని. ఇబ్బంది ఏమన్నా మళ్ళీ తిరగేసుకుంటాం, మళ్ళీ మార్చి రావాలి కదా. మళ్ళీ ఆడేమో 18వ తరగతి తీసుకుంటారు కదా, తీసుకుంటే ఇబ్బంది లేదు, లేకపోతే మళ్ళీ తిరగేయాలా. రైతులు మరి ఇవన్నీ కూలి పళ్ళు, విపరకాలు, మనుషులు ఇదంతా మరి నటరేగా. మరి కొంచెం మాదిరి 20 పాయింట్లు తీసేసుకుంటే అందరూ మెరుగవుతారు. 18 అని 19 అని చంపేస్తారు మిల్లోళ్ళు. 20 తీసుకున్నారు అనుకో అందరూ సేవ్ అయిపోతారు రైతులందరూ. అదే ఇంకేముంది. హనుమత్ వ్రతం సందర్భంగా పెంటపాడు ఊర చెరువు ఘటన ఉన్న గౌరీశంకర ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, విశేష పూజలు చేసి స్వామివారిని పూలమాలతో అలంకరించారు. మహిళలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న మాట్లాడుతూ ఈ ఆలయంలో భక్తాంజనేయ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హనుమత్ వ్రతం జరుగుతుందన్నారు. విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. రానున్న కాలంలో స్వామివారికి మరింత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.
హనుమద్ వ్రతం సందర్భంగా శ్రీ గౌరీశంకర ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని పూజించి తరించడం జరిగింది. ఆ స్వామివారి కృప వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఆ స్వామి ఉత్సవాలు మరింత వైభవంగా జరిగే విధంగా ఆ స్వామి కమిటీ వారికి ఆయన తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మారుతి బెలమ యువజన సంఘం అలాగే గత 50 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి, హనుమాన్ వ్రతం ఇక్కడ జరిపించబడుతుంది. కావున ఈరోజు నూతనంగా నిర్మించబడిన ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ వ్రతం జరుపుతున్నారు. సామూహిక అభిషేకాలు అలాగే మన గౌరీదేవి అమ్మవారి గుడి దగ్గరే వేయించేస్తున్న మన ఆంజనేయ స్వామి వారి కృపకు అందరూ పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గ్రంథాలయ అభివృద్ధికి శ్రీనివాసరావు ఎంతగానో కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం తాడేపురం ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖరబాబు, రవికుమార్, గ్రంథాలయ అధికారి సాయిబాబా, జాన్బాబు, కామవరం కోట గ్రంథాలయ అధికారి తోట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ చదవరులకు గ్రంథాలయంలో అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామాగ్రిని దాతల సహకారంతో సమీకరించారని తెలిపారు. ఆయన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో గరికపాటి బాపయ్య శర్మ, శ్రీనివాసరావు దంపతులను సన్మానించారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయానికి గ్రంథాలయ అధికారిగా ఉత్తమమైన సేవలు అందించి 40 సంవత్సరాల సుదీర్ఘంగా గ్రంథాలయ ఉద్యమంలో పనిచేసి ఇవాళ పదవి విరమణ చేసినటువంటి మరి గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు గారికి, ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆప్తులు, బుక్ రీడర్స్ కమిటీ అందరూ కలిసి ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీనివాసరావు గారు తాడేపల్లిగూడెం గ్రంథాలయ అధికారిగా గడిచిన 2.5 ఏళ్ల సంవత్సరంగా ప్రజలకి గ్రంథాలయాన్ని కనెక్ట్ చేయాలనే విషయం మీద చాలా కృషి చేశారు. అలాగే ఆయన వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో మెంబర్షిప్ పెరిగింది, గ్రంథాలయంకి ఒక మంచి కొత్త రూపు వచ్చింది. ఇంకా చెప్పాలంటే సుమారుగా ₹1,00,000 పైచీలకు ఖర్చు పెట్టి తాడేపల్లిగూడెంలో ఉండే వాసవి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఇక్కడ పాఠకులు పెట్టుకునే వాళ్ళ సైకిల్స్, స్కూటర్స్ కోసం మోర్ దాన్ ₹1,00,000 స్పెండ్ చేసి ఇక్కడ మీ అందరికీ కనిపిస్తుంది ఇక్కడ మంచి ఒక పార్కింగ్ షెడ్ వాళ్ళు కట్టించారు. అది ఆ క్రేట్ కూడా ఇవాళ మరి ఎంతో కాలంగా తాడేపల్లిగూడెం గ్రంథాలయంలో లేని ఒక పార్కింగ్ షెడ్ని కూడా ఆయన కాలంలోనే బుక్ రీడర్స్ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో జరిగింది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తన ఇంటిలాగా గ్రంథాలయాన్ని చూసుకుని అద్భుతమైన సేవలు చేసి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీనివాసరావు గారికి మా బుక్ రీడర్స్ కమిటీ తరఫున పాఠకులతో అందరిన శుభాభినందనలు తెలియజేసుకుంటాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో తాడేపల్లిగూడెంలో ప్రథమ శ్రేణి గ్రంథపాలకులుగా పనిచేస్తూ నవంబర్ 30న పదవి విరమణ పొందిన శ్రీ వి శ్రీనివాసరావు గారికి అభినందన సభ ఏర్పాటు చేశారు రీడర్స్ కమిటీ వారు, అభివృద్ధి కమిటీ వారు. వారు పనిచేసిన 40 సంవత్సరాలు వివిధ శాఖల్లో పనిచేశారు. ముఖ్యంగా ముందుగా కార్యాలయంలో పనిచేశారు. అలాగే గ్రేడ్ 2గా, గ్రేడ్ 3, గ్రేడ్ 1గా పనిచేస్తూ రిటైర్ అవుతున్నారు. వారు పనిచేసిన ఈ తాడేపల్లిగూడెంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఇప్పుడే బాపయ్య శర్మ గారు చెప్పారు. అలాగే ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థలో కూడా వారు పనిచేశారు. అలాగే కార్యదర్శిగా కూడా ఎఫ్ఎస్సిగా పనిచేశారు. వారు పనిచేసిన అన్నింటి చోట్ల కూడా జిల్లా గ్రంథాలయ సంస్థకు అభివృద్ధి గురించి అలాగే పాఠకులకు సేవలు అందించడంలో వారు చాలా చక్కగా సఫలీకృతులై మంచిగా వర్క్ చేశారని ఈ సందర్భంగా చెప్తున్నాను. వారికి రావాల్సిన పదవి అనంతర పారితోషికాలన్నీ కూడా సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్తున్నాను. నేను 1986లో నేను విధుల్లో చేరానండి, క్లాస్ 4గా. అక్కడి నుంచి వరుసగా ప్రమోషన్ల మీద గ్రేడ్ 1గా వచ్చాను. నాకు ఇక్కడ నేను సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ నుంచి
సీనియర్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 1 లైబ్రరీగా చేశాను. నాకేంటంటే అందరూ కూడా ఎక్కడ చేసినా ఏ బ్రాంచ్లో చేసినా అందరూ సోదరభావంగా పోయేవాళ్ళని నాకు అందరికీ కూడా హెల్ప్ చేసి పెట్టారు. నేను అలా చేసిన వల్లే నేను 40 సంవత్సరాలుగా చేయగలిగాను. నాకు అందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి ఈ కార్యక్రమం చేసినందుకు. ధన్యవాదాలు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే నేషనల్ జంబోరీ శిబిరంలో పెత్తాడపల్లి గురుకులం విద్యార్థులకు ప్రతిభ చాటారు. రాష్ట్ర విప్ తాడేపగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను గురుకులం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో లక్నోలో జంబేరీ అంటే స్కాట్ పిల్లలతో జాతీయ స్థాయిలో జరిగే పెద్ద శిబిరం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. గురుకులం విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొన్న బ్యాండ్ ప్రదర్శనకు ఏ గ్రేడ్ రావడం జరిగింది. ఈ జంబేరీ కార్యక్రమం ముగించుకుని వచ్చి ప్రిన్సిపాల్ భీమడోలు రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దిత్వా తుఫాను బారి నుండి రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా నాయకులు చీర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు సిరపురపు రంగారావు, బంకురు నాగేశ్వరరావులు మాట్లాడారు. కార్యక్రమంలో కరకా వెంకట్రావు, గండి కోటి, పెనగంటి దుర్గ, బర్ల బాలాజీ, దత్తురాము, మాదాసు శ్రీను, పూడి బాలాజీ, మాదాసు రాజు, అప్పారావు రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యల మీద పెంటపాడు మండలం గేట్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా రైతులకు మొన్ననే ఒక తుఫాన్ని చూసాం, ఉద్దుద్దు తుఫాను. ఈ తుఫానుకి కొంత నష్టపోయారు. దాంతోపాటుగా మళ్ళీ తుఫాను. ఇప్పటికీ మరి మహసూలుకు సంబంధించి 2% అయింది, ఇంకో శాతం చాలల్లోనే ఉన్నాయి. కొయ్యవలసింది ఉంది, దాన్ని చేతికి రావాల్సింది ఉంది. చేతికి వస్తే పంట పండించిన పంట చేతికి రాకుండా మరి నిరువురు అయ్యే పరిస్థితి కనపడుతుంది. మేము అడుగుతున్న రైతుల సమస్యల మీద కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ గిట్టుబాటు ధర ఒక చట్టం రూపంలో కల్పించేదానికి మాత్రం కళ్ళబుల్లి మాటలు తప్ప ఎక్కడ కూడా చట్టం చేసే పరిస్థితి కనబడతలేదు. అంతేకాదు మేము అడుగుతాం, చట్టం చేయాలి. రైతుకి గిట్టుబాటు ధర చట్టం చేస్తేనే రైతుకి తగినంత పండించిన పంటకి ఫలితం వచ్చే పరిస్థితి కనబడుతుంది. మొన్ననే వాతావరణ శాఖ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. మొన్న మోదీ తుఫాను వల్ల వరి కానీ మొక్కజొన్న కానీ సర్వనాశనం అయిపోయినాయి. అయితే ఉన్న పంటలు రక్షించుకోవడానికి రైతు నానా తంటాలు పడుతున్నాడు. ఈవేళ కోర్సుకి లోకల్ కోర్టులాగా మళ్ళీ ఈవేళ తుఫాను ఏర్పడింది. ఈ తుఫాను వల్ల వర్షాలు పడుతున్నాయని చెప్పి అంటున్నారు, చినుకులు పడుతున్నాయి. ఇక్కడ ఈ చినుకులు పడుతుంటే రైతు పండించిన పంట ఈవేళ చేతికి వచ్చింది. దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేకుండా, ఆరబెట్టడానికి అవకాశం లేకుండా రైతు నానా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇవాళ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 17% తేమ ఉంటే మేము తీసుకుంటామని చెప్పారు. మొన్నే మన జాయింట్ కలెక్టర్ గారు 23% వరకు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడు. ఇవాళ రైస్ మిల్లు తీసుకెళ్తే 17% మించి ధాన్యం తేమ శాఖ కూడా తీసుకోమని చెప్పి అంటున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కావాలంటే ఈవేళ ధాన్యం తేమ శాతాలు సడలించి తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘం ఆధ్వర్యంలో కోరుతున్నాం. మేము అయిన కాడికి దళాలకు అమ్ముకునే పరిస్థితి ఇవాళ రైతాంగానికి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇటీవల కాలంలో రైతాంగం చూస్తాను, ఆ రైతు ఈ రైతు అని సంబంధం లేకుండా మిర్చి కారించి ఎప్పుడు అరటి తోట రైతు కానించి, ధాన్యం రైతు కానించి, రొయ్య రైతు కానించి, చేప రైతు కానించి, పత్తి రైతులు కూడా అసలు ఈ 2 సంవత్సరాలు కూడా చాలా అఘోరమైన పరిస్థితి అనుభవిస్తారు. దిగుబడులు పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు దిత్వా తుఫాను వచ్చింది, మొన్న తుఫాను వచ్చింది. ఈ ఖరీఫ్లోనూ ధాన్యం రైతులు విపరీతంగా అంటే నారు పోసిన కాంచి నాటు నాటే వరకు కూడా కోత కోసే వరకు కూడా విపరీతమైన వర్షాలు రాబట్టి చేను దిగుబడి విపరీతంగా తగ్గిపోయింది. అలాగే 15 బస్తాలు, 18 బస్తాలు, 20 బస్తాలు అవుతుంటే ఎకరానికి ఒక పంటకు వచ్చి 16-17 బస్తాలు మగత ఇవ్వాల్సి వస్తే ఆ మగత కూడా కొన్ని చేలు అయితే పండలేదు. కాబట్టి ఇక నాట్లు నాటి కోతలు కోర్చి వచ్చే మిషన్లు కూడా విపరీతంగా రేటు పెరిగింది. కాబట్టి ఎకరానికి 20,000 రూపాయలు సుమారు పైన నష్టం పడుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక సచివతి నగర్ 11వ వార్డులో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధ్యక్షులు కాళ్ళ గోపికృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు డిసెంబర్ 3వ తేదీ నుండి బుధవారం నుండి డిసెంబర్ 7వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయన్నారు. డిసెంబర్ 3వ తేదీ విశేష పూజలు, డిసెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటల నుండి 108 మంది మహిళలచే అమ్మవారికి పూజ, డిసెంబర్ 5వ తేదీ 801 మందిచే సామూహిక కుంకుమ పూజలు, డిసెంబర్ 6వ తేదీ అమ్మవారి రథోత్సవం, డిసెంబర్ 7వ తేదీ అఖండ అన్నసమారాధన జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాళ్ళ గోపికృష్ణ, కార్యదర్శి యాదల శివాజీ నాయుడు, కోశాధికారి బర్రా మురళీధర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవములు మార్గశిర మాసం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం 33వ వార్షికోత్సవం సందర్భంగా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీ వారు నిర్ణయించారు. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్ణయించారు. 7వ తారీఖున మహా అన్న సమారాధనతో కార్యక్రమం ముగిస్తారు. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే శుక్రవారం 5వ తారీఖుని సామూహిక కుంకుమ పూజలు, సుమారు 801 మంది మహిళల చేత కుంకుమ పూజలు ఆలయ కమిటీ వారు అన్నీ సమకూర్చి వారితో కుంకుమ పూజలు చేయించడానికి నిర్ణయించారు. అదేవిధంగా ఆదివారం 7వ తారీఖున మహా అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ ఇదిగా ఇచ్చేసి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని కమిటీ వారి తరఫున కోరుతున్నాం. మరి అమ్మవారు శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు తాడేపల్లి పట్టణంలో బుధవారం 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా అమ్మవారి యొక్క మహోత్సవాలు జరుగుతాయి. మరి మొదటి రోజు 3వ తారీఖు రేపు అమ్మవారి గణపతి పూజ, పుణ్యావాచన, కలశ స్థాపన, మరి అభిషేకము, అమ్మవారి కుంకుమార్చన. మరి రెండో రోజు లక్షవారం, 4వ తారీఖు 108 కలశాలతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత కుంకుమార్చన, అమ్మవారి అలంకరణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారికి వివిధ రకాల పళ్ళుతోటి, స్వీట్లతోటి అమ్మవారికి దీపాలంకరణ, పూజా కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం. మరి శుక్రవారం అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరూ కూడా వచ్చి ఆ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సింది మరి కోరుచున్నాం. శుక్రవారం నాడు 5వ తారీఖు సాయంత్రం అమ్మవారికి మళ్ళీ
నక్షత్రహారతి, పంచహారతి, అమ్మవారికి దీపాలంకరణ పూజా కార్యక్రమం ఉంటుంది. శనివారం నాడు అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమం, కుంకుమార్చన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి మేళతాళాలతోటి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మరి ఆదివారం నాడు అమ్మవారికి అది అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం మహోత్సవములు నవంబర్ 30వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ 8 సోమవారం వరకు జరగనున్నాయి. 3వ రోజున ఆలయ కమిటీ సభ్యులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మోత్సవంలో డిసెంబర్ 2 మంగళవారం ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, సుగంధ ద్రవ్య, పవిత్ర నది జలములు, అభిషేకాలు, నాగవల్లి దళార్చన, సింధూరు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీ బుధవారం హనుమద్వ్రతము కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సువత్సల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి ఈరోజు 3వ రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతంగా గొర్రెపాటి శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని కుమారి గారి చేత పూజా కార్యక్రమాలు ప్రారంభించి మరి హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు దశమి రోజున ప్రారంభం చేశాం. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈరోజు 3వ రోజు కార్యక్రమం జరుగుతోంది. మరి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే మండపారాధన పూజా కార్యక్రమం, మరి చామంతి పూలతో పూజ, ఇవాళ విశేష పూజ. స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం కాకుండా స్వామి యొక్క మూల మంత్రం చేత, శ్రీరామ మూల మంత్రం చేత, మరి సీతాదేవి అదేవిధంగా సువత్సలాదేవి యొక్క మూల మంత్రాల చేత ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు, చతుర్వేద స్వస్తి, దర్బార్ సేవా కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ సముదాయంలో జరుగుతాయి. సువత్సల సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమాన్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా, హనుమద్వ్రతం సందర్భంగా ఈ నవరాత్రి మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల అనంతరం రేపు హనుమద్వ్రతం సందర్భంగా అనేక మంది వచ్చి మీరు మేము ఇచ్చినటువంటి పేపర్లో ఉన్న సామాన్లు తెచ్చుకురండి. ఒకవేళ ఎవరి దగ్గర ఏదైనా సామాన్ లేకపోతే పూజా ద్రవ్యాలన్నీ మేము అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని, ఈ సమయాన్ని వినియోగించుకోండి. హనుమంతుడు యొక్క వ్రతం నోచుకున్న వాళ్ళు మీకు స్వామివారి అనుగ్రహం ఎలాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఒకసారి ఈ వ్రతంలో పాల్గొనండి. తర్వాత మీరు స్వామివారిని ఆయన వదిలినా మీరు వదలరు. అది లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపూడెం సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అధ్యక్షులు చిన్నం మనీంద్ర ఆధ్వర్యంలో జనతా హాస్పిటల్ ఆవరణలో నెలవారీ కార్యక్రమం నిర్వహించారు. రామ్ డయాగ్నోస్టిక్స్ వారిచే లయన్ పేరూరి చెంచ సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. రక్త పరీక్ష కేంద్రాన్ని సీనియర్ సభ్యులు లయన్ వంగపొండు రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ క్యాంపుకు విశిష్ట అతిథులుగా రీజనల్ చైర్పర్సన్ శంకర శ్రీనివాస్, స్మైల్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ లయన్ అచ్యుత గణేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో 102 మందికి రక్త పరీక్ష నమూనాలు సేకరించి టెస్టులు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణ, చెక్క వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బద్రి, ఆంజనేయ స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే డయాబెటీస్. ప్రపంచ లెక్కల్లో భారతదేశంలో, అందున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని చెప్పి ఇటీవల ఒక రిపోర్ట్ విడుదలైంది. దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం విషయంలో శ్రద్ధ లేకపోవడం, ఆ 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే షుగర్ వ్యాధి దగ్గరికి రాదు. అఫ్కోర్స్ మనకి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ ఒత్తిడి ఉన్నా కూడా షుగర్ వ్యాధి వస్తుందని చెప్పి ప్రతి డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. అటువంటి దానికి మరి మన జనతా డాక్టర్ గారి యొక్క ప్రెమిసెస్లో లయన్స్ క్లబ్ వారు ఈ సర్వీసెస్ చేస్తున్నారని చెప్పి మాకు నిన్న హిందూ సమ్మేళనంలో డాక్టర్ గారు చెప్పి మీకు రావాలని కోరడం జరిగింది. అందులో ఈ విధంగా ఉచితంగా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మనకు 200, 300, 500 ఛార్జ్ అవుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం వీళ్ళు ఉచితంగా చేయిస్తున్నారంటే చాలా గొప్ప విశేషం. ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో డయాబెటిక్ క్యాంప్ అనేది జరుగుతుందండి.
ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి నెల 2వ తారీఖు జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ డయాబెటిక్ క్యాంప్ అనేది. ఇవాళ వచ్చి మాకు చీఫ్ గెస్ట్గా గ్రంథి సత్యనారాయణ గారు, మా ముఖ్య లైన్స్ మెంబర్ అండ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పర్సన్గా అండ్ ఏపీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి సెక్రటరీగా కూడా ఈ మధ్య ఎన్నికయ్యారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరియు ఇవాళ ఇంకో అతిథి మాకు ముత్తా రామారావు గారు, వెరీ వెల్ నోన్ పర్సన్ అండ్ అడ్వకేట్ ఇన్ తాడేపల్లిగూడెం. థ్యాంక్ యూ సార్ ఇవాళ లైనిజంలో వచ్చినందుకు. అండ్ ఇవాళ ఫెమినా క్లబ్ మెంబర్స్ కూడా వచ్చారు, మనతో జాయిన్ అయ్యారు. ఇవాళ ఈ సర్వీస్ యాక్టివిటీస్లో వాళ్ళ ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇవాళ మన డయాబెటిక్ క్యాంప్ ఇవాళ మనం జరుపుకోవడానికి ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేసిన మార్సెట్ సత్యనారాయణ రాజు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ డయాబెటిక్ క్యాంప్ అనేది అందరూ వచ్చి ఇవాళే కాకుండా వచ్చే నెల ప్రతి నెల ఇది 2వ తారీఖు జరుగుతుంటుంది కాబట్టి అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి నెల ఈ 2వ తారీఖు నిర్విరామంగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా డయాబెటిక్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది ఇలాగ ఏర్పాటు చేయడం చాలా విశేషం. ఇంత కష్టపడి ఉచితంగా డయాబెటిక్ క్యాంప్ అనేది విడిగా అందరూ చేయించుకుంటే ఎంతో ఖర్చు అవుతుంది. అలాంటిది ఫాస్టింగు తర్వాత పీపీ కూడా అన్నీ తీయించి అందరికీ ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణం. దీనికి లయన్స్ క్లబ్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇస్కాన్ తాడేపూడెం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ అధినేత మండవల్లి చెన్నా నాగేంద్ర దంపతులు కుమారుడు కుటుంబ సభ్యుల సహకారంతో ద్వాదశి పురస్కరించుకుని స్థానిక పాతూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద ఇస్కాన్ మహాప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ద్వాదశి సందర్భంగా ప్రతి ఏకాదశి ఈ ద్వాదశి ప్రసాదం ఇస్కాన్ టెంపుల్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ప్రతి ద్వాదశికి కూడా మా దీప్తి మెగా ఫర్నిచర్ దగ్గర ప్రసాదం పంచడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి గుడి, అదే లక్ష్మీనాథ స్వామి గుడి, శివాలయం ఇవన్నీ గుళ్ళు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రసాదం పెట్టాలని చెప్పేసి తలంపు తీస్తూ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ప్రసాదం పంచడం జరుగుతుంది. 50 మంది కూడా ఇచ్చి ఈ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ద్వాదశికి ఇది 7వ ద్వాదశిగా మేము 7 ద్వాదశుల నుంచి ఇస్కాన్ నుంచి ప్రసాదం ఇస్తున్నారు. అది ప్రసాదం తెప్పించి అక్కడ ప్రసాదం సపరేట్గా చేపిస్తున్నాము. చేపించి మా దీప్తి మెగా ఫర్నిచర్ దగ్గర పంచడం జరుగుతుంది. తాడేపూడెం హౌసింగ్ బోర్డులో శిల్పాశ్రమంలో దేవికారాణి వడయార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 41 రోజుల పాటు శిల్పాశ్రమంలో దీక్ష నిర్వహించిన అయ్యప్ప స్వాములకు గురుస్వామి శ్రీనివాస్ వడయార్ అయ్యప్ప మాలదారులకు దీక్షా నియమాలు వివరించారు. అనంతరం కేరళ సాంప్రదాయ పద్ధతిలో అయ్యప్ప మాలదారులకు మంత్రోచ్చారణ నడుమ ఇరుముడి పూజ పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాలదారులు మాట్లాడుతూ శిల్పాశ్రమంలో 41 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో స్వామివారి పీఠం నిర్వహణ ఎంతో సంతృప్తినిచ్చిందని, అదే సంతృప్తితో స్వామివారి దీక్ష పూర్తి చేసి మణికంఠుడి కొండకు బయలుదేరుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. శిల్పాశ్రమ నిర్వాహకురాలు దేవికారాణి వడయార్ మాట్లాడుతూ స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్తి చేశారని, శబరిమల యాత్ర అంతే విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. దీక్ష అనంతరం స్వాములకు కుటుంబ సభ్యులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మా బాబు శ్రీనివాస్ శిల్పి వడయారు 15 సంవత్సరాలుగా ఆయన మాల వేసుకోవడం అనేది అందరికీ తెలిసిందే. అయ్యప్ప హోటల్ మరి గురుస్వామిగా ఆయన బాధ్యతలతో ఆయన సంరక్షణలో ఆయన మా బాబు గురుస్వామిగా అయ్యారు. మరి ఈ సంవత్సరం మరి ఆయన వెంకటేశ్వరరావు గారికి అయ్యప్ప హోటల్ ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా నా బాధ్యత నీకు అప్పచెప్తున్నానమ్మా, గురుస్వామిగా నువ్వే స్వీకరించాలి అని చెప్పడం అనేది జరిగింది. గురుస్వామిగా స్వీకరించిన తర్వాత ఒక 10 మంది లేకపోతే 6 10 మంది అనుకున్నది 20 మంది 25 మంది అయ్యారు స్వాములు. ఆల్రెడీ 2-3 వెళ్ళొచ్చేసారు. ఉన్న స్వాములందరూ ఈ రోజు చాలా నిష్ఠానుష్ఠానంతో మంచి ఆధ్యాత్మిక చింతనతో అయ్యప్ప స్వామి వారి పీఠం ఇక్కడ పెట్టుకుని వారందరూ కూడా 40 రోజులు కూడా ఇవాళ 41వ రోజు, ఇవాళ 41 రోజు కూడా చాలా నిష్ఠగా పూజలు చేసి చాలా అందరికీ కూడా మంచి పనులు జరిగాయని ప్రతి ఒక్క స్వామి కూడా వారి నోటి నుంచి వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఆ స్వామి ఆశీస్సులు అందరికీ, ఆ స్వాములందరికీ ఉండాలి. తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఒడయార్ గారు, దేవికా ఒడయార్ గారి ఇంట్లో స్వాములకి ఇరుముళ్ళు కార్యక్రమం సామూహికంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా, ప్రతి స్వామి వెనకాతలు వచ్చిన ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంత ఘనంగా, ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇలాగా ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు ఎంతో మందిలో కొంతమందే ఉంటారు. అందులో మన ఒడయార్ గారు కూడా ఒకరు. దేవికారాణి ఒడయార్ గారి ఇంటి వద్ద ఒడయార్ స్వామి గారి ఆధ్వర్యంలో పీట పెట్టడం జరిగిందండి. మా గురుస్వామిగా ఒడయార్ స్వామి గారిని ఎంచుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా వెనస్వామి గారి పీఠంలో మేము మాలా ధరించి మేము ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి 15 సంవత్సరాలుగా శబరిమల యాత్రకు సిద్ధమయ్యాము వెళ్ళటానికి. అదేవిధంగా మా గురుస్వామి గారు బాధ్యతలన్నీ మా ఒడయార్ స్వామి గారికి అప్పచెప్పడంతో మా శిష్య బృందం అంతా కూడా ఈరోజు ఒడయార్ స్వామి గారిని గురుస్వామిగా ఎంచుకొని వారి ఆధ్వర్యంలో మాల ధరించి ఈ 41 రోజు దీక్ష మేము పరిపూర్ణంగా పూర్తి చేసుకొని ఈరోజు ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరడానికి సిద్ధమయ్యాము. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్ 1 నుండి 14 వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్లతో సహా భవన నిర్మాణ కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ వేసిన పోస్టర్లు శాస్మహల్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ, డిసెంబర్ 15వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాను భవన నిర్మాణ కార్మికులు అత్యధికంగా పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రమణ, విజయ్, షేక్ అశ్విన్ బాషా, సయ్యద్ బాషా, రాజు, సత్యనారాయణ, రాంబాబు, నాగేశ్వరరావు, అప్పారావు, సోమయ్య, కృష్ణ, నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాయ్ డయాగ్నోస్టిక్స్ 29వ వార్షికోత్సవం జాయ్ ప్రేయర్ టెంపుల్ క్రిస్మస్ వేడుక ఈ నెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక కొబ్బరితోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ వద్ద జరుగునని వల్లూరుపల్లి మాజీ సర్పంచ్ మల్లెపూడి జాయిబాబు తెలిపారు. పెంటపాడు మండలంలోని తాడేపూడంలో ఉన్న కుష్టి వ్యాధిగ్రస్తులకు 150 మందికి ఎంపిక చేయబడిన పేద వృద్ధులకు, వితంతువులకు 400 మందికి వస్త్రదానం, అన్నదానం చేయబడినని మల్లెపూడి జాయిబాబు తెలిపారు. ఈరోజు మన పెరియటవారి కొబ్బరితోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ పైన జాయ్ ప్రేయర్ టెంపుల్, మరి ఈ యొక్క జాయ్ డయాగ్నోస్టిక్ వారి క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కొబ్బరితోటలో. అదేవిధంగా మరి ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖున ఈ క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది. దాని నిమిత్తం, ప్రసాద నిమిత్తం ఈ యొక్క పాంప్లెట్ని ఈరోజు మరి తల్లి జమాయమ్మ గారి యొక్క ప్రార్థనతో ఇది ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మరి అందరికి పంచిపెట్టి మన టౌన్లో ఉన్న, మన తరగతి పట్టణంలో ఉన్న అందరినీ కూడా, అధికారులు, నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి, వెళ్ళడానికి మరి దేవుడి గొప్ప చూపాలని, అదేవిధంగా మరి సంవత్సరం జరుగుతున్న, మరి డిసెంబర్ 16వ తారీఖున జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా జరగాలని మేము దేవుడిని ప్రార్థన చేసుకుంటూ, స్థానిక 1వ వార్డు గణేష్ నగర్ వద్ద వేంచేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద మంగళవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త కళ్యాణం రామచంద్ర ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భాస్కర్ బాబు, కనకదుర్గాదేవి, రాంబాబు, కృష్ణమూర్తి, లక్ష్మి, సత్యనారాయణ, రావడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు రంగరంగ వైభవంగా చక్కగా జరుపుకోవడం జరిగింది. అలాగే ప్రతి మంగళవారం కూడా వేకువజామునే 4 గంటల నుంచి 5 గంటల లోపల చక్కగా అభిషేకాలు, విశేషమైన పూజలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు పంచామృతాలతో చక్కటి అభిషేకం జరిగింది. ఒక భక్తుడు స్వయంగా ఆయనే తీసుకొని వచ్చి, ఆయనే వేకువజామునే తీసుకుని పేరు చెప్పొద్దని చెప్పారు. కావున వారికి ఇంత చక్కటి అభిషేకం చేసినందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పి ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తూ, చక్కగా ఈరోజు ఇంతమంది భక్తులు ప్రతి వారం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి ఎంతో మహిమ గల ఈ స్వామివారికి
పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఈ యొక్క ప్రదేశం ఎంతో విశాలమైనది. కావున ఈ యొక్క ప్రతి ఆలయంలో కూడా రావి చెట్టు అనేది చాలా ఎంతో ప్రాహిత్యతమైనది. అటువంటి రావి చెట్టు దగ్గర నాగసర్పాలను ప్రతిష్ఠించి మన కమిటీ వారు ఎంతో ప్రాహిత్యత పొందారు. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఎవరికైతే సర్పదోషాలున్నా, సమస్త కుజదోషాలున్నా, ఇటువంటివి నివృత్తి అయిపోవాలన్నా కేవలం ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పసుపు కుంకాలతోటి పంచామృత అభిషేకాలు చేసుకుని ప్రతి భక్తులు కూడా వాళ్ళ యొక్క దోషాల నుంచి విముక్తి పొందవలసినగా కోరుతున్నాం. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని, నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పెదవేగిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతోందన్నారు. దేశంలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఉందన్నారు. కార్యక్రమంలో గోళ్ళ అర్జునరావు, మెతుకు మెల్లి రాంబాబు, కూచిపూడి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏకైక ఆయిల్ ఫెడ్ కర్మాగారం పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం. అయితే ఈ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పాత ఓల్డ్ మిషనరీతో ఉండడం వల్ల ఓఈఆర్ అంటే ఆయిల్ రికవరీ శాతం తక్కువ వస్తూ ఉన్నది. అయితే ఈ ఆయిల్ రికవరీ శాతం తక్కువ వస్తున్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ తెలంగాణ ఆ ఓఈఆర్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ ధర నిర్ణయిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ కర్మాగారాలు రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 3 ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉండగా ఇంకో కొత్త ఫ్యాక్టరీలు కూడా తెలంగాణ ఆయిల్ ఫెడ్ నిర్మాణం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ రాష్ట్రంలో ప్రైవేట్ ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్నాయి. అయితే ఆయిల్ ఫెడ్ మాత్రం అభివృద్ధి కావడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం ఇవాళ ఒక ఫ్యాక్టరీ ఉంటే మళ్ళీ కొద్ది రోజుల్లో 2-3 ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. అయితే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారానికి లాభాలు వస్తున్నా సరే కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం మానేసి ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని పట్ల ఆయిల్ ఫామ్ రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. స్థానిక పాతూరు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈరోజు మంగళవారం తెల్లవారుజామున మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, స్వామివారికి నాగదోష నివారణార్థం నాగ సర్ప పూజలు, అలాగే స్వామివారికి మొక్కుబడి కార్యక్రమాలు, వివాహాన్ని అలాగే సంతానం గురించి నాగదేవి పూజలు, స్వామివారికి తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకములు జరిగాయి. భక్తులు కూడా యవనుందు కూడా వచ్చి ఈ అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారని చూస్తున్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.